ఈరోజు ఆరాధన జరుగుతుంది, వర్షిప్ వితౌట్ రెవల్యూషన్. యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయం, మనం చదవనటువంటి మాట, మనకు బాగా తెలిసిన మాట 4:24, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమలను. దాని పక్కనే అన్నమాట, అమ్మా మీరు మీకు తెలియనిది ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసినది ఆరాధిస్తున్నాం. ఎందుకన్నారు తెలుసా మీకు యేసుక్రీస్తు వారు ఆ మాట? యేసుక్రీస్తు వారు ఈ విషయం సమరయ స్త్రీతో మాట్లాడే నాటికి సమరయుల చేతిలో పూర్తి బైబిల్ లేదు, కేవలం పంచకాండాలే ఉన్నాయి. యూదుల మీద ఉన్నటువంటి ఒక దురహంకారం కావచ్చు, ఒక కష్టం కావచ్చు, యూదులు తమని సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా చూస్తున్నారన్నటువంటి కష్టం కావచ్చు, తమని కలుపుకోలేదన్నటువంటి కష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండవసారి దేవాలయం జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో కట్టే దగ్గర నుంచి యూదులకు సమరయులకు మధ్య ఈ వైరం అక్కడ ఆరంభమై యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి అది చినికి గాలివానై చాలా పెద్ద వైరంగా పరిణమించింది. అందుకని యూదులకి సమరయులకి అస్సలు పడదు. అందుకని యెరూషలేమును వాళ్ళు ప్రార్థనా స్థలంగా అంగీకరించరు సమరయులు. అందుకని ఆమె అడిగింది, ఈ కొండ మీద ఆరాధించాలా, అక్కడ ఆరాధించాలా? వాళ్ళ చేతుల్లో పూర్తి వాక్యం లేదు కాబట్టే యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు. అమ్మా, ఆరాధించక ముందు నువ్వు ఒకటి తెలుసుకోవాలి, ప్రభువుని తెలుసుకొని ఆరాధించాలి. సత్యంతో ఆరాధించడం అంటే అదే. చాలామంది యంగ్స్టర్స్ ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మీకు తెల్ల పేపర్ ఇచ్చి యేసుక్రీస్తు వారి గురించి రాయమంటే ఎన్ని పేజీలు రాయగలరు? వర్షిప్ లీడర్స్కి ఇస్తాను, వాళ్ళు ఎన్ని పేజీలు రాయగలరు? మ్యూజిషియన్స్కి ఇస్తాను, వాళ్ళు ఎన్ని పేజీలు రాయగలరు? మీకు క్రీస్తు తెలియకుండా క్రీస్తుని మీరు ఎలా ఆరాధిస్తారు? క్రీస్తుని మనకి ఏం పరిచయం చేస్తుంది? మళ్ళీ వాక్యమే. మీరు ఒకసారి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తీసి చూడండి, ఇంగ్లీష్ సర్వీసులకి వెళ్ళే వాళ్ళు హిమ్నోడి తీసి, క్రిస్టియన్ హిమ్నోడి తీసి చూడండి. ఒక్కొక్క పాటని, ఒక్కొక్క చరణాన్ని బైబిల్ పక్కన పెట్టుకొని చదవండి. ఎంత ఏకీభవిస్తుందో, ఎంత థియాలజీ ఉంటుందో. ఇందాక పాడిన పాట మంగళమే యేసునకులో ఎంత థియాలజీ ఉందో. క్రీస్తు అర్థం కాక, అందులో థియాలజీ అర్థం కాక, అందులో క్రీస్తు తత్వం అర్థం కాక దాన్ని తీసుకెళ్లి మంగళసూత్రానికి వేసి కట్టేశారు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం ఇది. మాట్లాడే నాదుడు లేడు చర్చెస్లో ఈ రోజున. తప్పురా నాయనా, ఇది మంగళసూత్రం కట్టడమే ఒక తప్పు అనుకుంటే దానికి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని కట్టడం ఇంకొక తప్పు అని చెప్పే నాదుడు లేడు ఈ రోజున. ఆర్ వి వర్షిపర్స్? కాస్తేదో మనకు ఒక భావావేశం వచ్చేసి ఊగిపోతే వర్షిప్లో అయిపోతుందండి. ప్రభువుని ఎరగనివాడు ప్రభువుని మొక్కలేడు. గమనించండి, బైబిల్లో ఆదికాండం 22:5 మొదటిసారి మొక్కడం, వర్షిప్ అనే మాట రాయబడింది. ఏ సందర్భంలో? ఇస్సాకుని బలిచ్చే సందర్భంలో. మీరు ఇక్కడే ఉండండి అని నౌకర్లకు చెప్పి ఆ సామాను సరంజామా అంతా తీసుకుని ఇస్సాకుని మాత్రమే వెంట పెట్టుకుని ఆయన మోరియా పర్వతం ఎక్కడానికి పూనుకున్నాడు. ఆ క్షణంలో ఆయన అన్నమాట ఏమిటంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఇస్సాకుతో సహా యెహోవాకు మ్రొక్కి వస్తాం. ఏమిటి మ్రొక్కడం అంటే? ఇస్సాకు అబ్రహాము దిల్రుబా, అబ్రహాము హృదయం దోచేసినవాడు. అబ్రహాము హృదయాన్ని పరిపాలించేస్తున్నాడు. ఇస్సాకు ఆ సమయానికి, ఆనాటికి దేవుడికి అది నచ్చలేదు. దేవుడికి కావాల్సింది ఈ బయటున్న ఇస్సాకు కాదు, అబ్రహాము గుండెల్లో గూడు కట్టుకున్న ఇస్సాకు. వర్షిప్ అంటే అమ్మా, యవనస్తులారా వినండి, నీకు అత్యంత ప్రీతిపాత్రమైంది దేవునికి బలిపీఠం మీద పెట్టడం. నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం. దట్స్ వర్షిప్.
తెలుసా మీకు? వాక్యం చదివితే తెలుస్తుంది మనకి. ఆరాధించువారు సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. అక్కడ పెద్ద అక్షరాలతో రాయలేదు. మన ఆత్మను సమర్పించి, అహాన్ని సమర్పించి, సత్యముతో దేవుడి గురించి ఇది ఏం చెప్తోందో దానికి అనుగుణంగా ఆరాధించాలి. మన ఈ మధ్య ఎక్కడ హైదరాబాద్లో ఆరాధన మీటింగ్ కూడా పెట్టారు. ఆ ఆరాధనలో పాల్గొంటేనంట అప్పులన్నీ తీరిపోతాయంట. ఇది ఎక్కడైనా చెప్తుందండి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అలాంటి మాట ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ? అబద్ధం కదా అది. అబద్ధం రాజ్యం వెళ్తుంది. అబద్ధం అన్న చోట ఆరాధన ఉంటుందా? సత్యముతో ఆరాధించాలి. ఉంటుందా ఆరాధన? ఈరోజున మనం ఈ పుస్తకంలో ప్రభువు ముఖారవిందాన్ని తిలకించిన తర్వాత, ఆత్మలో ఆయన్ని అనుభవించిన తర్వాత ఆరాధించాలి. ఎంతమంది ఆరాధించేటువంటి యవనస్తుల్లో మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఆరాధించే వాళ్ళల్లో క్రీస్తును పాటించే వాళ్ళు ఉన్నారు? ఆయనతో సాన్నిహిత్యంగా గడిపే వాళ్ళు ఉన్నారు? మనకంటే బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడతాడు, కానీ ఆయనకి క్రీస్తు తెలియదు. అద్భుతంగా పాడితే ఆరాధించినట్టు కాదు. మనకంటే హరిహరన్ అద్భుతంగా పాడతాడు, ఆయనకి క్రీస్తు తెలీదు. వాళ్ళు ఆలపించగలరే తప్ప ఆరాధించలేరు. మీకు వాళ్ళకి తేడా ఉండాలి కదా. మనం గార్ధప స్వరంతో పాడచ్చు, కానీ గుండెల్లోంచి పాడినప్పుడు, ప్రభువును అనుభవించి పాడినప్పుడు, ప్రభువుని ఎరిగి, సత్యవాక్యాన్ని ఎరిగి పాడినప్పుడు ఆరాధన కోసం తండ్రి వెతుకుతున్నాడట.